కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి తేజ్ గ్యాప్ తీసుకోలేదు, అనుకోకుండా వచ్చింది. చూస్తూ ఉండగానే ఏడాది పాటు కెమెరా ముందుకి రాలేదు. ఏడాది గ్యాప్ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసినా ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఏడాదికి పైగా పడుతుంది. తేజుతో ఏడాది పాటు తీనున్న ఆ మూవీ విశేషాలేంటో చూద్దామా? యాక్సిడెంట్ తరువాత ఏడాది పాటు కనిపించని తేజు మరోసారి సినిమాలకు దూరమయ్యాడు. విరూపాక్ష హిట్ తో కోలుకున్నాడు. పవన్ తో కలిసి బ్రో మూవీ చేశాడు. పవనే కావాలని తేజును తీసుకుని లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అయితే సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బ్రో తర్వాత తేజు సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్లో నటించాల్సి ఉంది. ఊరమాస్ క్యారెక్టర్ తో వస్తాడు అనుకుంటే బడ్జెట్ అంచనాలను దాటిపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. దీంతో తేజు అనుకోకుండా గ్యాప్ లో పడిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే ఓ పీరియాడిక్ మూవీతో కంబ్యాక్ ఇస్తున్నాడు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన నిరంజన్ రెడ్డి తేజుతో 1940 నాటి బ్యాక్ డ్రాప్ తో సినిమా తీస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో తీసే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. తేజు కెరియర్ లో విరూపాక్ష హైయెస్ట్ కలెక్షన్ 48 కోట్లు తీసుకురాగా కొత్త సినిమాపై 100 కోట్లు పెడుతున్నారు. ఈ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని 2025 ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు నిర్మాత తెలిపారు. ఈ లెక్కన 2023లో 2 సినిమాలతో వచ్చిన తేజు ఇక ఈ ఏడాది కనిపించడన్నమాట.